వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తాడపల్లిలోని కూటమి నేతలు ఝొన్న రాజేష్, గాదె వినయ్ ఆధ్వర్యంలో ఉండవల్లి దేవుడు మాన్యంలో జరుగుతున్న తాడపల్లి సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ను జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నేతలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇలా క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం క్రీడలను విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. గత పాలకులు లాగా 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని కాకుండా 10 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాడపల్లి సూపర్ లీగ్ ఏర్పాటు చేసిన కూటమి నేతలు ఝొన్న రాజేష్, గాదె వినయ్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. తాడేపల్లి సూపర్ లీగ్ అనే పేరుతో కూటమి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్, టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజున ప్రారంభం జరగడం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా కలిసి వెళ్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. జనసేన పార్టీ నాయకులు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ సోదరులతో కూడా చర్చించుకుని ఈ టోర్నమెంట్ని కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పెట్టడం అనేది, కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఏ రకంగా కలిసి పనిచేస్తున్నారని చెప్పుకోవడానికి చక్కని ఉదాహరణ. సో ఖచ్చితంగా ఏదైతే కూటమి ఒక సదుద్దేశంతో ఏర్పడిందో దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఏదో అక్కడక్కడ కొన్ని ఏదో వాళ్ళు సరిగా లేదు అనేది కేవలం ప్రతిపక్షాల కుట్రలో భాగం తప్పితే కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సక్రమంగానే కలిసి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూటమి లక్ష్యాలని ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా ప్రజలకు చేర్చి ప్రజలను మన్ననలు పొంది, గతంలో ఉన్నటువంటి వ్యక్తి నేనేదో 30 ఏళ్ళు ఎట్లా అనుకున్నాడో మేము అట్లా చెప్పం, కానీ ప్రజల మన్ననలు పొంది మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండి రాష్ట్రంలోని ప్రజలకు కూడా మంచి చేసే విధంగా వెళ్తాము. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ముందస్తుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎట్లా కోరుకుంటాడో అదేవిధంగా మేము కూడా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, దానికి ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వాదాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడుమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ప్రతి ఇంటికి సోలార్ అందిస్తామన్నారు. పీఎం సూర్యఘర్ కింద కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 100% రాయితీతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ను అమర్చుతామన్నారు. $500 x 4 2 kilowatts. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ ఇంకొంచెం ముందర పెట్టారనుకోండి, 3 పెట్టచ్చు సార్. 4 ప్యానల్స్ పెట్టచ్చు 6, ఇంకొక 2 యాడ్ చేయడమే. చేయడం ఒకటి చేశారనుకోండి, కనీసం 78,000 ఇచ్చామనుకోండి, మిగిలిన వాళ్ళకి బ్యాంక్ లోన్ పెట్టుకున్నారనుకోండి, అదర్వైజ్ మనమే ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రపోర్షనట్గా కట్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎంత చేయగలుగుతాం మరిగా వర్కౌట్ చేస్తాం. మనం అనుకుంది ఏంటంటే యావరేజ్ 2 kilowatt. సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఆయన పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి లోపలికెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాలుడి తండ్రి భాస్కర్తోనూ మాట్లాడారు. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లొద్దని లీగల్ టీం చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించారు. మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కుప్పంలోని తెదేపా కార్యాలయంలో జన నాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు సమస్యలు, విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా నెట్ జీరో బిల్డింగ్, మీరు కట్టే బిల్డింగులకి ఏ విధంగా బాగా ఉండాలి అంటే గాలి ఏ విధంగా రావాలి, ఇలాంటి అన్ని కూడా కరెంటు తక్కువ ఎట్లా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి నెట్ జీరో బిల్డింగ్ కింద ఒక ఇది తయారు చేస్తారు ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. అదే ఒకప్పుడు మనం వాస్తుంటాం. వెంటిలేషన్ సరిగా చూస్తారు, గాలి ఏ డైరెక్షన్ లో గాలి వస్తుంది, వస్తే ఏ డైరెక్షన్ లో పోతుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఎట్ వస్తుందో అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్క బిహేవియరల్ చేంజ్, మనలో కొన్ని అలవాట్లున్నాయి. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో చాలా గందరగోళం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం గంజాయిమయం చేశారు, డ్రగ్స్ మయం చేశారు. మన పిల్లలు మనకు తెలియకుండా గంజాయికి అలవాటు పడిపోయి గంజాయికి బానిసలైపోయే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో కూడా కొన్ని అలవాట్లున్నాయి. పొగాకు వాడతారు పాత వాళ్ళందరూ కూడా. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది. ఓ మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ ను గతంలో ఏపీ హైకోర్టు కొట్టేసింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈరోజు బెయిల్ పిటిషన్ పై విచారించిన అనంతరం ఈ హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపులా వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. కేటీఆర్ ను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఏసీబీ అరెస్టు చేయకుండా
10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాదు కదా, మర్యాద మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ, యూఆర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం, ఇట్స్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం వెళ్ళి పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ, వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ పెట్టుకుని ఇన్ రైటింగ్ ఇవ్వనండి. లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది. గుంటూరు జిల్లా తాడపల్లిలో టీఎస్ఎల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, మాజీ ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడారంగంలో రాణించాలని కోరారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువకులు తమకు ఇష్టమైన క్రీడపై అభిరుచి పెంచుకొని ఉన్నతంగా రాణించాలన్నారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. వన్యప్రాణులను దగ్గర నుంచి చూసేలా అటవీ శాఖ సఫారీ రైడ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవి వాటిని ఇబ్బంది పెట్టేలా ఉంటే మాత్రం అధికారులు ఒప్పుకోరు. మహారాష్ట్రలోని ఉమ్రేడ్, పౌని కర్హాండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో ఉన్న పులిని 4-5 సఫారీ వాహనాలు చుట్టుముట్టాయి. దీంతో పులి భయాందోళనకు గురైంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అధికారులను సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర హైకోర్టు కూడా విచారణకు ఆదేశించింది.
वहाँ से टाइगर ट्रेल आएगा, वहाँ से शेखर भी आगे चलेगा। समर के भाई अरे नीचे उतर जाएगी। अरे यार हट, आगे बढ़ाओ। उतर गई के नीचे, उतर गए नीचे, उतर गए नीचे। దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా మరణించడం జరుగుతోందని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా రామగుండం మండలం లింగాపూర్ రోడ్డులోని టీఎస్ మోడల్ స్కూల్లో ఎంబీఐ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన నియమాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రతిసారి మనకు వారోత్సవాలు ఉండేవి. ఈసారి మాసోత్సవం. మాసోత్సవం మీన్స్ నెల రోజులు. ఈ నెల రోజులలో స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇంకా బయట కానీ ఇక్కడ ట్రాఫిక్ ఉన్న కాడ కానీ ఇంకేదైనా విద్యా సంస్థలు కానీ ఎక్కడైనా అంటే మనం ఈ ప్రోగ్రామ్స్ ఈ 30 రోజులు జరుపుకుంటూ ఉంటాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్, రూల్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా పాటించాలి, మనం రోడ్డు మీద నడిచేప్పుడు ఏ విధంగా పోవాలి, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఏ విధంగా ఉండాలి, కారు నడిపేటప్పుడు ఎట్లా ఉండాలి, స్పీడ్ వెళ్ళడం, యాక్సిడెంట్లు కావడానికి కారణం ఎక్కువ ఏంటి? స్పీడ్. ఇంకా మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ఫోన్ యూజ్. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఒకటి ఫ్యాషన్ అయింది. వెళ్తుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఏం చేస్తాం? ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టి ఇట్లా పోతా ఉంటాం. కాన్సన్ట్రేట్ ఏమవుతుంది? మన రోడ్ కాన్సన్ట్రేట్ ఉండాలి. ఫోన్లో ఏం మాటలు వస్తుందో స్నేహితులు వచ్చిందా, మమ్మీ వచ్చిందా, డాడీ వచ్చిందా, ఇంకేదన్నా డాడీ ఏదైనా వచ్చిందా, ఈ కాన్సన్ట్రేషన్ ఆ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది. అది ఏ విధంగా అవుతుందో తెలియదు. మరణం కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, మొత్తానికే మనం కోమలు పోవచ్చు. ముఖ్య ఉద్దేశం అవుతుంది కాబట్టి హెడ్ డ్యామేజ్ కాగానే మంచి కోమాలకి మ్యాక్సిమం డెత్ అయ్యేది తలకు గాయం. హెల్మెట్ మనం ఉంది పడ్డా వచ్చేది చిన్న చిన్న డ్యామేజెస్, ఫ్రాక్చర్స్ అవుతాయి, మనకు కొద్ది రోజుల్లో కోలుకుంటాం. కానీ హెల్మెట్ లేకుంటే మాత్రం ప్రాణాలు చాలా తక్కువ బతకడానికి వీలు. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ 100%లో 70% యాక్సిడెంట్స్ డ్యూ టు హెల్మెట్ కూడా కారణం. ఇక మూడోది మద్యం. ఇంకా పెద్దది. మనం మద్యం తీసుకున్న తర్వాత మనం దీని కజ్జాలు పెట్టుకుని కొట్టాట పెట్టుకుంటాం చూడు దీనికి. అట్లాగే మనం మద్యం తీసుకున్న తర్వాత చిన్న వేడు పనిచేస్తుంది, పెద్ద వేడు పడుకుంటుంది. మొత్తం ఇది ఏం చేస్తుందో దానికి తెలుసు. తెల్లారి తెలుస్తుంది మనకి ఏం జరిగిందని, మళ్ళీ ఏం పడుకుంటుంది మాట. కాబట్టి మద్యం మొత్తం మహాదేవి. మద్యం సేవించి నడపడం చాలా తప్పు. ఎప్పుడైనా మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ మనం కానీ ఇక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా, మ్యారేజ్లోకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ మన పేరెంట్స్ ఒకళ్ళు తీసుకుంటే మనం వద్దని చెప్పాలి. లేదంటే డ్రైవర్ పెట్టుకోవాలి. ఒక డ్రైవర్ నెంబర్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా పర్లేదు, వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి గమనం చేస్తారు. ఈ మూడింటి వల్ల మేజర్ యాక్సిడెంట్స్. ఇక ఓవర్లోడింగ్ అది అంటే ఆటోలో ఎంతమంది కూర్చోవచ్చు? ఆటోలో ఇబ్బంది ఉంది, బ్యాలెన్స్ తప్పడం, తింటాం పడతాం. పడ్డాక ఏముంది, ఒకరికి ఒకరు పడడం, బండి మన మీద ఉండడం, ఫ్రాక్చర్ కావచ్చు, ఒక్కోసారి మరణాలు కూడా కావచ్చు, ఎదుటి వారి బుద్ధి కూడా కావచ్చు. సెంట్ ఎక్కువదాకా ఏమవుతుంది, ఓవర్లోడింగ్ ఉన్నప్పుడు డ్రైవర్ కంట్రోల్ తప్పుతుంది. తప్పేసరికి ఏమవుతుంది, యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. ఇవన్నీ మెయిన్ కారణం. ఈ 4 ఎప్పుడు ఓవర్లోడింగ్. మీరంతా అట్లా అట్లా వచ్చి మీరు ఇక్కడే ఉంటారు. పండగకి ఎట్లా వెళ్తారు? బస్సులో వెళ్ళాక
సంవత్సరాలు నిన్ననే లైసెన్స్ దొరుకుతుంది. 18 years క్రాస్ ఒక డే, అంటే ఈరోజు 18 క్రాస్ అయినా రేపటి నుంచి మీరు ఎలిజిబుల్ ఏది డ్రైవింగ్ లైసెన్స్. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే లైసెన్స్ తీసుకోవాలి, నడపాలి. బై ఛాన్స్ మీరు నడిపారు అనుకో ఆర్డర్ చేసి, ఎప్పుడైనా నేనే కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదర్స్ పట్టుకున్నారు అనుకోండి, మీకేం కాదు, మీ పేరెంట్స్కి ఇష్టపడదు. పేరెంట్స్ పడదు. ఎందుకు? బైక్ ఇచ్చింది వాళ్ళు. తప్పెవరు చేశారు? నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని, అలాగే గ్రంథాలయ సంస్థకి దాతలు ముందుకొచ్చి పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, మెటీరియల్స్ ను అందించాలని కోరారు. ఇక్కడే గ్రంథాలయం ఉంది కాబట్టి ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనం చెప్పేది అందరికీ అర్థమవుతుంది. ఈనాడు నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవానికి అదేవిధంగా మిత్రులు రాజేందర్ గారు లైబ్రరీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార దినోత్సవంగా వేదిక అలంకరించిన పెద్దలు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, అన్న కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన అచ్చంపేట నుంచి వివిధ స్థానాల్లో చైర్మన్ గా వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా కౌన్సిలర్లకు, కేవీనర్లకు, కొత్తగా నాగర్ కర్నూలు మార్కెట్ చైర్మన్ గా ఇలా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రమణారావు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ జంగయ్య గారికి, మా నాగర్ కర్నూలు కౌన్సిలర్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, మీడియా మిత్రులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాగర్ కర్నూలు పట్టణంలో గ్రంథాలయం ఇంత పెద్దగా కట్టినందుకు, ఆ రోజు కట్టించిన వారికి, అధికారులకు, మా మున్సిపల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, రాజేందర్ గారు ఈ బిల్డింగ్ లో మొదటిసారి చైర్మన్ కాబట్టి నాగర్ కర్నూలులో చాలా మంది పెద్ద చదువులు చదవడానికి ఒక స్థలం లేదు. ఇది చాలా అందంగా ఉంది. దీనికి సంబంధించిన పుస్తకాలు కానీ, టేబుల్ కానీ, ఫర్నిచర్ కానీ వాళ్ళు చదువుకోవడానికి, అంటే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఈ గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి చాలా మంది ఉన్నారు వీటి చుట్టుపక్కల. మీరు తప్పకుండా అతి త్వరలో దీనికి సంబంధించిన ఫర్నిచర్ కానీ, పుస్తకాలు కానీ, ఎవరైనా దాతలు ఉంటే పాత పుస్తకాలు కూడా, మనకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా ఎవరైనా దాతలు ఉంటే వారిని కూడా కోరి ఈ లైబ్రరీలో పెట్టి వాళ్ళకు సంబంధిత పుస్తకాలు కూడా ఇలా అమర్చాలని చెప్తూ, గ్రంథాలయం అంటేనే పుస్తకాలు, సైలెంట్ గా ఉండి చదువుకొని రేపు మన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా అధికారులు కావడమో, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, గ్రూప్ 1లో, ఆర్టీఓలో, ఎంఆర్ఓ అయితే అది మనకే గౌరవకారణం కాబట్టి దీనికి సంబంధించి అధికారులు అన్ని పూర్తి చేసుకొని మీరు దీని పూర్వ వైభవం గ్రంథాలయానికి, అంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాల్లో పేపర్ వచ్చేది. గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది, దానికి ఒక పేపర్, కొన్ని పుస్తకాలు ఉండేది. దాని గురించి మీరు దృష్టి పెట్టి తప్పకుండా అవి కూడా డెవలప్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన లైబ్రరీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. జనవరి 8 సమీకృత జిల్లా కలెక్టరేట్లో గల పరేడ్ గ్రౌండ్ నందు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారి పి వేణుగోపాలరావు తెలిపారు. గత నెలలో అలింకో క్యాంపులో పాల్గొని ఎంపికైన దివ్యాంగులకు మాత్రమే ఉపకరణాలు అందించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా అర్హులైన దివ్యాంగులుంటే తిరిగి ఎంపిక చేసేందుకు అలింకో వారిచే క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, అట్టి తేదీలను త్వరలోనే దివ్యాంగులకు తెలియజేస్తామన్నారు.
లోకల్ ఎంక్వైరీ చేసి వారు ఏమంటున్నారు ఎస్ఐ గారు ఏమంటున్నారు అంటే సర్వే డీటెయిల్స్ ఉంటే ప్రాపర్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఇది లోకల్ ఎంక్వైరీ కదా, అట్లా అని వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు కేటాయిస్తూ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కూచుకుల దామోదర్ రెడ్డి మరియు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి ద్వారా ఏర్పడ్డ మార్కెట్ వ్యవసాయ కమిటీ పాలకవర్గం సభ్యులు నేను చెప్తున్న మాట ఏంటంటే, వారు ఏ విధంగా ఉంటారో, వారి కుటుంబం ఎట్లా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారో ఈ మార్కెట్లో గతంలో ఈరోజు మీరు చూసారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు మన ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుందంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు 3 సార్లు చేసినా కానీ వ్యాపారస్తులను అడ్డంగా పెట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయాలి, కార్యకర్తలను అడ్డంగా పెట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయాలి, దౌర్జన్యంగా వాళ్ళ మీద చెప్పి ఆర్భాటంగా చేసే కార్యక్రమాలు ఉంటుండే. ఈరోజు పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఒకటే చెప్పింది, మనకు ఆర్భాటాలు ముఖ్యం కాదు, మన కార్యకర్తలను పిలుచుకోండి, మన కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వండి, మన మార్కెట్ ఈ విధంగా చేస్తాం, మన రైతులకు ఈ విధంగా ఉపయోగపడతామని చెప్పిన భావంతోనే ఈరోజు మనం ఆర్భాటాలకు పోలేదు. మేము కూడా చెప్పేది అంటే, మన పెద్ద సీనియర్ ఒక రైతు మొన్ననే 60-70 గంటలు పత్తి పండించడం జరిగింది. అంటే నేను ఎప్పుడు ప్రతి కారుకు 10-16 ఎకరాలు వరి పెడతాను. ఇక్కడ అందరం రైతు కుటుంబ సభ్యులమే. మాకు రైతుల బాధ లేదని తెలుసు. వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ మార్కెట్ను ముందుకు తీసుకుపోనికే ప్రతి ఒక్కరూ దృఢంగా పనిచేస్తామని చెప్తూ మా నాయకుల మాట నిలబెడతామని చెప్పి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి జిల్లా వ్యవసాయ మార్కెట్, ముఖ్యమంత్రి జిల్లా నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్, ఆ మార్కెట్కు తగిన పేరు తేవాలని కృషి చేస్తామని చెప్పి, ఇక్కడ కొన్ని లోపాలు, కొన్ని పనులు కావాల్సిన డ్రైనేజ్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ, రైతులకు కొన్ని సదుపాయాలు కానీ అవి రేపటి నుంచే మేము మా డైరెక్టర్లు కలుపుకోపోతూ వ్యాపారస్తుల సలహాలు తీసుకుంటూ మా ఎమ్మెల్యే గారి ద్వారా ముందు ఆ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కొత్త మార్కెట్ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు 32 ఎకరాల స్థలం తీసుకొని వారు ఒక ఉదాహరణగా నిర్మించినప్పుడు దానికి ఈ యొక్క నిధులను పక్కదోరి పడకుండా మన మార్కెట్ నిధులు వాడుకున్నా సరే ఇక్కడ ఈ యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న నిధులను ఇక్కడ ఖచ్చితంగా పూర్తి చేయాలని చేస్తూ, ఇంకోటి మా యొక్క డైరెక్టర్ శ్రీరామ్ శెట్టు అదే కోరికతో ఇక్కడ ఈ కార్యవర్గంలో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తెలకపల్లిలో కూడా అక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న సదుపాయాలను మారుస్తూ దానికి కూడా ఈ యొక్క మార్కెట్కు లాభాలు తీసుకోవడానికే కొన్ని అవకాశాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాము. అక్కడ ఉన్న డైరెక్టర్లు మరియు మేమందరం కలిసి చెప్పి మా యొక్క ప్రణాళిక సరే అది కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా రైతులకు కొన్ని సదుపాయాలు, ఈ పాలక బ్రాండ్ ఉండాలి, ఫలాని జంగాన రమణారావు మరి ఇక్కడ ఉన్న డైరెక్టర్ల కాలంలో ఒకటి చేసిన ఒక ముద్ర ఉండాలనే ఆలోచనతో పని చేయాలని ఆ ఆలోచనను దేవుడు సహకరించి ముందుకు తీసుకుపోతాడని చెప్పి కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా 15,000, రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ రైతులు బీఆర్ఎస్ నాయకులు ప్లక్కార్డులు చేతబూని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రుణమాఫీలైన రైతులు ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ రోజు ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఆ రోజు వచ్చిన మీటింగుల్లో చెప్పిన దానికి బదులుగా ఈరోజు మళ్ళీ 1 సంవత్సరం పొడుగుతా రైతు బంధు ఎగ్గొట్టి కూడా ఈరోజు రైతు భరోసా 12,000 ఇస్తాం, అది జనవరి వాళ్ళు ఇస్తాం, వచ్చే నెల లాస్ట్ అన్నారు, ఆ నెల లాస్ట్ అన్నారు, ఈ నెల లాస్ట్ అన్నారు, మొన్న సంక్రాంతి పండుగ అన్నారు, ఇప్పుడు జనవరి మళ్ళీ 26 నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఉన్న
420 హామీస్ కూడా ఒక్కటి కూడా అమలు చేయలే. ఈరోజు పూర్తిగా అమలు చేసే ఒక్క బస్సులో లేడీస్ ప్రయాణం తప్ప ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈరోజు రైతుల్ని దారుణంగా మోసం చేస్తూ కొంతమంది రైతులే కారని మళ్ళీ ఈరోజు మాట్లాడేదాన్ని బట్టి 12,000 ఇస్తామని 6,000 ఇస్తామని ఇలా రకరకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ పోతూ ఆ రోజు చెప్పిన వాటినన్నింటినీ ఈరోజు విస్మరిస్తూ ప్రజలతో పాటు రైతులతో పాటు రాష్ట్ర ప్రజానేకాన్ని మొత్తాన్ని ఈ ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నదానికి కానీ లేకపోతే 2,000 4,000 చేస్తాం 3,000 4,000 చేస్తున్నదానికి కానీ 4,000 6,000 చేస్తున్నది కానీ వాళ్ళ హామీలు ఆ రోజు ఉన్న పరిస్థితిని చూసి ఓట్లేసిన రైతాంగం కానీ ఓట్లేసిన సామాన్య జనాలు కానీ ఈరోజు ఆ గవర్నమెంట్ మీద ఆశపడి ఇన్ని ఇస్తుండు అన్న ఉద్దేశంతో ఓట్లేస్తే ఈరోజు అందరినీ నట్టేట ముంచి రైతాంగాన్ని మరీ దారుణంగా ఈ పరిస్థితి తీసుకొచ్చి నేను లక్ష్మీ రఘుని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే మన అజయ్ గారు చెప్పినట్టుగా పేరుకి 6 పథకాలని చెప్పారు. అవన్నీ కలిపి 420 420 గాడు 420 అని చూపిస్తున్నారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేసింది లేదు. తీసుకున్నవన్నీ కూడా అందులో సగం కాదు కదా, 10వ వంతు కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఆ మిగతా ఆ 10వ వంతులో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సగం మందికి కాదు 1/4 ఇచ్చారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. అదే మనం పూర్తిగా ఇస్తే కనీసం 65,000 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని అందరినీ కూడా తగ్గించి ఏదో ఒక పేరు మీద తగ్గించి మరి ఆ విధంగా రైతులు మోసం చేయడం జరిగింది. మరి మొన్న ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కూడా దాదాపు పచ్చొట్లు చాలామంది అమ్ముకున్న తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ చేసి అందరికీ ఇంకా కొంతమందికి అయితే ఆ తీసుకున్న బస్తాలకు డబ్బులు కూడా ఇంకా రాలేదు. ఇంకా బోనస్ అనేది చాలా తక్కువ మందికి వచ్చింది మొదట్లో. ఇదంతే, ఇంతవరకు మళ్ళీ బోనస్ కూడా వేయలేదు. అదేవిధంగా మిగతా ఏ పథకం తీసుకున్నా కూడా రైతుల్ని ప్రజల్ని మోసం చేసే విధంగా ఇందాక వారు అన్నట్టుగా మనం ఎట్లాగూ గెలము కాకపోతే ఒక రాయి చూద్దాం అన్నట్టుగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజున ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ గవర్నమెంట్ రైతుల విషయంలో కానీ మిగతా అందరి విషయంలో కూడా వాళ్ళు చేసే పనులు ఏది కూడా సక్రమంగా చేయకపోవటం వల్ల అభివృద్ధి పోతుంది, సంక్షేమ పథకాలన్నీ కూడా మూలపడిపోయే పరిస్థితి. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మన కేసీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు, అమలు చేశారు. మరి 6 గ్యారంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరకొర చేసింది తప్ప 6 గ్యారంటీలు ఏదీ చేయలేదు. రైతులకి 2 లక్షల రుణమాఫీ 40% లోపులోనే మొత్తం చేయడం జరిగింది. మిగతా 60% ఎప్పుడు చేస్తారు? కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరి అలాగే 15,000 ఇస్తానన్న ఈ ప్రభుత్వం రైతు బంధు భరోసాకి మరి 12,000 అనేది కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఎంత కాలయాపన తప్ప ఇది ఇచ్చే ప్రభుత్వం ఏమీ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కానివ్వండి, మరియు తులం బంగారం కానివ్వండి, అనేక పథకాలు అనేది మరుగున పడుతూనే ఉన్నాయి. మరి అంతకుముందు 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు నడిపిన 4 లక్షల అప్పు చేస్తే 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి ఈ సంవత్సర కాలంలో ఈ 13 నెలల కాలంలో 1,39,000 అప్పు చేసి ఈ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఏం చేస్తుంది? ఈ నిధులు మొత్తం ఎటుపోతున్నాయి? రైతులకు ఒరిగింది ఏమిటి? రైతులకు కొంత శాతం ఒడ్లు మొత్తం అమ్ముకున్న తర్వాత, పచ్చొడ్లు అమ్ముకున్న తర్వాత మరి బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బోనస్ కూడా అందరికీ అందలేదు. మరి ఇలాంటి కాలయాపన చేస్తున్న మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల్లో ఈ రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి బుద్ధి చెప్తారని మరి చెప్తూ మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలను మనం విస్మరించి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో రైతులేమి ప్రజలేమి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటారు. రైతుల ఐక్యత
జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేదని తెలిపారు. రైతులకు ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు. అలాగే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం ద్వారానే రైతులకు 15,000 కాకుండా 12,000 రూపాయలు ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో సంపదను సృష్టించి పేదలకు పంచడానికి ఈ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారని తెలియజేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు అందించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న మీరు మీ సోయి ఎక్కడ పోయింది? ఈ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ అనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించినా కూడా అక్కడ పక్కనున్నటువంటి హరీష్ రావు గారు కానీ, అక్కడ పక్కకున్నటువంటి కేటీఆర్ఏ కానీ వాళ్ళ ప్రధానమైన కాలువలు పూర్తి చేసుకొని, వాళ్ళు పిల్ల కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇస్తుంటే, మీరు ఇక్కడ మల్లన్న సాగర్ను మన రైతులు పొలాలు తీసుకొని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే దుబ్బాక నియోజకవర్గానికి పిల్ల కాలువలు తీయాలనే సోయ లేకుండా పోయిందా మీకు? ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలకు మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మంత్రులను కలుసుకుంటూ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వారికి విన్నవిస్తుంటే, మీరు వచ్చి ఇలా పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే. మీరు 10 సంవత్సరాలు ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలే, కనీసం పిల్ల కాలువలు కూడా చేయాలి. మీరు ఇవాళ పిల్ల కాలువలు చేయాలి అని పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడుతున్నారే. మీరు కాస్త ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై కాంగ్రెస్. నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రస్తారోకో చేయడం సిగ్గుమాల చర్య. గత 10 ఏళ్ళు అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ప్రాంతంలో వడగళ్ల వాన నష్టపోయిన రైతులకు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ యొక్క చెల్లాపూర్ దుంపలపల్లి గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ ఎటుపోయింది అంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు అయితే లేవు అని చెప్తున్నారు కదా. మీ 10,000 ఎంతమంది రైతులకు ఇచ్చి దుబ్బాక ప్రాంతంలో అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరాకు సంవత్సరానికి 10,000 రైతు భరోసా ఇచ్చింది. మా ప్రభుత్వం కూడా చెప్తున్నాము ఎకరాకు సంవత్సరానికి 12,000 ఇస్తుంది. మేము 15,000 ఇస్తామన్నాము. వాస్తవం మేము దాని జవాబుదారి చెప్పాలి. 15,000 ఇస్తామని మా ప్రభుత్వము 12,000 ఎందుకు కుదిర్చిందంటే, ఇలా గాడి తప్పిన మీరు ఆర్థిక పరిస్థితులు ఇలా దిగజారిన కారణం మీరు కాదా పాలకులు? గతంలో కొండలు గుట్టలు వెంచర్లకు గిడెడ్ కమ్యూనిటీలకు మీరు రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూని చేసే చరిత్ర మీది కాదా? అయ్యా కాళేశ్వరం పేరిట రీడిజైనింగ్ పేరిట లక్షల కోట్లు అయిన దిగజారితే నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ ఫారంలో పెట్టి కాల్ రేసింగ్ పెట్టి ఇలా 1,000 కోట్లు దండుకోలేదా? రాష్ట్ర ఖజానాను మీరు నాశనం చేసిరు. ఎవరైనా చాకిరాని మేము ప్రశ్నిస్తున్నాము. మీ జవాబుదారితనం లేదా గత పాలకుల్లో? మీరు మీరు మా ప్రభుత్వానికి వచ్చే వారికే అమలుగా హామీ అంటారు. మేము 12,000 రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను ఆదాయాన్ని గాడిలో పెట్టడానికి ఈ 12,000 ఎకరాల చొప్పున ఇస్తుంది. అదేవిధంగా మీరు గతంలో చెప్తుంటారు, మీరు చేసిన అప్పులకు సంవత్సరానికి ఎన్ని వేల కాచు 10 ఏళ్ల పాలన మీది 7 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఇవాళ మీరు ఆ అప్పులు తీసడానికి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నెలకు 6,500 కోట్ల మిత్తి కడుతుంది. అంటే గంటకు 3 కోట్ల మిత్తి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు చేసిన పాపాలే కదా ఇవి. మీరు ఇలా చెప్తారు మళ్ళా. అదేవిధంగా మీరు గతంలో మీరు ఏమి ఇచ్చారు హామీలు? మీరు రైతుల పాటలు ఇచ్చి చిత్తశుద్ధి అని చెప్తారు. మీరు చిత్తశుద్ధి ఎక్కడదా? మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. సంవత్సరమే అధికారంలోకి వచ్చి ఇప్పటి 32,000 కోట్లు వేసారని కేటాయించింది ఈ ప్రభుత్వము. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీరు చారాన్ని రుణమాఫీ చేసి మొత్తం మీరు 10 సంవత్సరాలు 11,000 కోట్లు రుణమాఫీ వేయలే. మా ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ ఇప్పటికీ చేసింది. గర్వంగా చెప్తున్నాం. మీరు గతంలో వరేద్దన్నారు, వరేస్తే ఊరన్నారు, సన్నాలు వద్దన్నారు. మీరు సన్నాలకు ఇలా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. మీరు అదేవిధంగా మీరు కనీసం రైతు భూమి గుంట భూమి లేని రైతులకు మీరు ఏమి ఇచ్చారు? ఏం లేదు. ఇలా మేము కూడా ఇందిరా ప్రభ ఒక భరోసా పథకం ద్వారా గుంట భూమి లేని రైతు కూలీలకు కూడా మేము
సంవత్సరానికి 12,000 చొప్పున ఆదాయాన్ని ఇస్తున్నాము. మీరు చేసిన అప్పులు కూర్చోనికి ప్రభుత్వము మేము ఇలా ప్రభుత్వం గాడిన పడుతుంటే మీరు రైతుల పైన ఏదో ముసలి కన్నీరు కాస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి రాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేను హెచ్చరిస్తున్నాను. వార్తలు సమాప్తం. నమస్కారం.